హలో హాయ్ అదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ కేఈ మోటార్ వ్లాగ్స్. పై ఆ టైం వచ్చేసి 7:30 అరౌండ్ అవుతుంది. ప్రస్తుతానికి నేను ఉన్నది పంజాగుట్ట పంజాగుట్ట నియర్ బై పంజాగుట్టలో ఉన్నా. నేను ప్రస్తుతానికి వెళ్తుంది పంజాగుట్ట నుంచి ఎక్కడికి అంటే ఇది మనము ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్తున్నాము. చిన్న పని ఉంది. యాక్చువల్లీ నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటా. సో అక్కడెక్కడో ఫ్లాట్ ఉందంటే, ఫ్లాట్ కాదు ఓపెన్ ప్లాట్ ఉంది. జస్ట్ చూడడానికి వెళ్తున్నాము, క్లయింట్కి చూపించడానికి. వ్యూ ఎలా వస్తుందో నాకు లిటరల్లీ ఐడియా లేదు. నిన్న నేను చిన్న స్పిన్ చేసేటప్పుడు చెక్ చేసిన వీడియో అనేది, అంటే అడ్జస్ట్మెంట్ అనేది సరిగా చేయలేదు అనుకుంటా. నేను ఆ వీడియో ఏమంటారో కొంచెం అడ్జస్ట్మెంట్ సరిగా కాకుండా సర్కిల్ చాలామంది తెలిసే ఉంటుంది కదా, పంజాగుట్ట సిగ్నల్ సర్కిల్ ముంగటికి వెళ్తే మెరిడియన్ హోటల్ ఉంది. బిర్యానీ ఒకప్పుడు భలే ఉంటుండే, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ అది ఎందుకో క్లోజ్ చేశారు అనుకుంటా మెరిడియన్ హోటల్. నేనున్న ఒకప్పుడు ఇది సెంట్రల్ మాల్ ఉండే. ఇప్పుడేమో చేంజ్ చేశారు మేనేజ్మెంట్, మొత్తం లుక్ మొత్తం చేంజ్ అయ్యింది. వీడియో రికార్డ్ అవుతుందా లేదా? ఓకే అవుతుంది, వీడియో రికార్డ్ అయితే అవుతుంది. రైట్కి వెళ్ళాలి మనము. లెఫ్ట్కి వెళ్తే బంజారా హిల్స్, రైట్కి వెళ్తే మనం సికింద్రాబాద్ దాటాలి, నాగారం దగ్గరికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లిటిల్ బిట్ లాంగ్ అంటే అరౌండ్ 28 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఏమైంది మనోడు ఆగిపోయిండు? షట్, ఇట్లా వెళ్ళడానికి లేదేమో. అబ్బా నేను కూడా సిగ్నల్ చూసుకోలే. యూటర్న్ చేసుకోవాలి. ఏంటి ఎక్కడ మనం రైట్ తీసుకోవాలి కదా. ఓకే ఇక్కడికి వచ్చి ఇట్లా తీసుకోవాలా? ఓకే నేను అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోవాలని నేనే ఇంకా హారన్లు కొడుతున్నా. ఏమైంది మనవాడు ఇంకెళ్ళలేదని. నా మిస్టేకే, చూసుకోలేదు. ఎనీవే మనమైతే దాటేసినాం ఆ లైన్. మార్నింగ్ వ్యూ భలే ఉంటుంది కదా అసలు. సిటీలో మార్నింగ్ నడిపితే భలే ఉంటుంది. మళ్ళీ 9:30 అయితే ఇంకా అందరికీ ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటుంది. రష్ ఆ పంచాయతీ వేరే ఉంటుంది కదా. సో మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు ఎవరు లేరు. మనమైతే హ్యాపీగా వెళ్ళిపోతాం. ట్రాఫిక్ కూడా ఏం లేదు. అర్లీగా బయలుదేరడమే మంచిగా అయిపోయింది ఈరోజు. లేదంటే మనం ట్రాఫిక్లో, ఇంకోటి మోరోవర్ ఎండాకాలం కదా, హీట్ ఎక్కువ ఉంటుంది. పోతున్నాయి వెహికల్స్. మనం పైకి వెళ్ళాలి, కిందికి వెళ్ళి. మీకు ఎంతమందికి ఐడియా ఉంటుంది ప్రజాభవన్? నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఒకప్పుడు అన్ని కంచెలు ఉండేది, కంచెలు కాస్త తొలగిపోయినాయి. అంటే కంచెలు ఎప్పుడైతే తొలగిపోయాయో అప్పటి నుంచి నేను ఈ లైన్కే రాలేదు, ఇప్పుడే వచ్చిన. సో ఓకే మనమైతే జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. ఇది మనం ఉన్నది ఇప్పుడు లైఫ్ స్టైల్ టువర్డ్స్ బేగంపేట్ బ్రిడ్జ్ దగ్గర. బేగంపేట్ మెట్రో స్టేషన్ కింద ఉంది, ఇట్లా వెళ్ళాలి. ఇదే లైఫ్ స్టైల్. ఒకప్పుడు మస్తు ఫేమస్ ఉంటుండే, ఒక 15 years బ్యాక్ మేబీ. ఎందుకంటే అప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ లేకుండే. నాకు తెలిసి లైఫ్ స్టైల్ అంటే అదొక పెద్ద రేంజ్ అనుకునేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు దాని మించినే వచ్చేసినాయి కదా షాపింగ్ మాల్స్ గట్రా. గాలి చాలా వస్తుంది కదా, బయటికి వెళ్ళిన చాలా వస్తుంది. నా వాయిస్ వస్తుందా లేదా ప్రాపర్గా? ఇంత గాలికి అది డామినేట్ చేస్తుంది వాయిస్ అనేది చెక్ చేసుకుంటా. మీ కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఇంకేమన్నా అంటే. సో ప్రస్తుతానికి మనం ఉన్నాం బేగంపేట్. ఓకే డన్.
బేగంపేట దగ్గరలో రసల్పురంలో మా వాళ్ళు ఉంటారు. రోడ్ భలే దాటేస్తారబ్బా. ఏ వ్యూ బాగుందబ్బా ఇలా చూసుకుంటుంటే. లేతే అసలు కాసేపు అయితే ఈ వ్యూ అనేది ఇలా కనపడదు, మొత్తం వెహికల్స్ తోటే ఉండిపోతుంది ఫుల్ ఫ్లెడ్జ్గా. ఇక్కడ ఓపెన్ చేస్తారా రైట్ టర్న్? లేదా ఒకప్పుడు ఇది మా వాళ్ళు ఉంటుంది ఇక్కడ. ఒకప్పుడు యూటర్న్ అంటే మనం అటు రైట్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి యూటర్న్ చేసుకునే వాళ్ళం. నాకు తెలియదు అది ఓపెన్ చేశారనే విషయం. చాలా రోజులైంది ఇటు సైడ్ రాక. ఓకే, మనమైతే వెళ్తున్నాం టువర్డ్స్ సికింద్రాబాద్. ఇది ఒక మామూలుగా ఈ మెట్రో ఏవైతే ఉంది కదా, ఈ మెట్రోని పట్టుకున్నా మన చాలామందికి ఒకవేళ వే తెలియకపోతే కూడా ఇది పట్టుకుంటే మనము దాదాపు ఎల్బీ నగర్ వరకు వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడగాల్సిన పనిలే. సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్కి ఎలా వెళ్తారా బాబు అంటే, ఇది ఒకటి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయి కదా, మీకు ఈ బ్రిడ్జ్ ఉంది కదా మన మెట్రో, ఇది ఒక్కటి పట్టుకున్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ట్రిపుల్ రైడ్, నో హెల్మెట్, బిందాస్ ఉంటారు అబ్బా హైదరాబాద్ వాళ్ళు. ఏమైనా చూసుకుందాంలే అనుకోండి. కొత్త బండి మనది, కొత్త బండి, ట్రిపుల్ రైడ్, ఎవరికి హెల్మెట్ లేదు. ఇక్కడికి వెళ్ళి మనము లెఫ్ట్ తీసుకుంటే రైల్వే నిలయము, తార్నాక ఈ లైన్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మనము ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ అట్లా క్రాస్ రోడ్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. మనం ఇటు వెళ్ళిపోవాలి, మనం లెఫ్ట్ తీసుకొని. రైట్. ఈరోజు హైదరాబాద్లో మస్తు హడావిడి ఉన్నారు అందరికల్లా పూజా కార్యక్రమాల్లో. మార్నింగ్ కూడా చూసాను నేను, అందరు టెంపుల్స్కి బిజీగా వెళ్తూనే ఉన్నారు. ఈ లైన్లో ఎక్కడ రైల్వే నిలయం, రైట్ మనకు ముందు కనబడుతుంది రైల్వే నిలయం. ఎస్, రైల్వే నిలయం. ఓకే, నిన్న నేను ఏమంటారు ఇది అడాప్టర్ కొనడానికి వెళ్ళిన. ఏది మన గోప్రోకి అడాప్టర్. భయ్యా చాలా కాస్ట్లీ యాక్సెసరీస్. గోప్రో మోటో బ్లాగింగ్ అంటే ఈజీ అనుకున్నా. రైల్వే నిలయం నుంచి ముందు లెఫ్ట్ సైడ్ ఏదో చెప్తున్నా. రైట్, మోటో బ్లాగింగ్ అంటే ఈజీ అనుకున్నా నేను. ఏముంటుంది, ఒక గోప్రో ఉంటే సరిపోతుంది అనుకున్నా. కానీ గోప్రోతో పాటు యాక్సెసరీస్ కూడా కొనాలి. యాక్సెసరీస్ మామూలుగా చీప్ అండ్ బెస్ట్ అయితే అసలే కాదు. నిన్న నాకు ఒక అడాప్టరే 4500 పడింది. 4700 రైట్, 4799 రైట్, 4799 నాకు పడింది. ఇలా భలే ఉంటుంది కదా టన్నల్ దగ్గర లోపలికి వెళ్తుంటే. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, సారీ నాట్ టన్నల్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అండర్ పాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. సో నేనేం చెప్తున్నానంటే యాక్సెసరీస్. రైట్, నిన్న యాక్సెసరీస్ కాస్ట్లీ ఉన్నాయి భయ్యా. నేను ఎప్పుడైతే ఇది కొనడానికి వెళ్ళానో మళ్ళీ నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, నేను మోటో బ్లాగ్ చేసేటప్పుడు ఏదైతే బ్యాటరీ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ రికార్డ్ అంటే దాని రికార్డ్ స్పాన్ వచ్చేసి అంటే రికార్డ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour వరకే ఉంటుంది. 1 hour లేదా 1 hour 10 minutes అంతకన్నా రాదు. మళ్ళీ మనం బ్యాటరీ అనేది మార్చుకోవాలి. చాలామందికి తెలుసో లేదో తెలీదు నాకైతే. మనం ఎప్పుడైతే మోటో బ్లాగ్ రికార్డ్ అనేది చేస్తుంటామో, వీడియో రికార్డ్ చేస్తుంటామో, ప్రస్తుతానికి నేను వాడుతుంది గోప్రో హీరో 9. సో హీరో 9 ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది గోప్రో 12 అనుకుంటా. ఎస్ 12. దాని డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 1 hour నాకు తెలిసి. ఒకవేళ నేను రాంగ్ చెప్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే నేనేమనుకున్నానంటే కంటిన్యూస్గా వీడియోస్ తీయొచ్చేమనుకున్నా. బట్ తర్వాత నాకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే, అయ్యా కంటిన్యూగా వీడియో తీయలేము, మనకు వచ్చి బ్యాటరీ వచ్చేసి 1 hour వరకే ఉంటుంది మనకు. దాని తర్వాత బ్యాటరీ అనేది మార్చుకోవాలని పెద్ద ట్విస్ట్ అది. నాకు తెలియదు ఆ విషయం, తర్వాత తెలుసుకున్నా.
వామ్మో మనం కంటిన్యూగా తీసుకోవచ్చులే, మనం ఎడిట్ చేసుకోవచ్చులే అని అట్లా అనుకున్నాం, కానీ ఇంత ట్విస్ట్ ఉంటుందని అనుకోలేదు. ఇందాక మనం ఏదో చెప్తున్నాం, రైట్. అయితే బ్యాటరీస్ 2 అయితే నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఇంకోటి పవర్ బ్యాంక్ తీసుకోవాలి. పవర్ బ్యాంక్ తీసుకుంటే మనకు, ఎందుకంటే రన్నింగ్లో ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నప్పుడు, అంటే మనం ఎప్పుడైతే మన వీడియో రన్ అవుతుంటుందో అప్పుడు ఛార్జింగ్ ఒకవేళ అయిపోతున్నట్టు అనిపిస్తే కనుక మనము పవర్ బ్యాంక్ నుంచి మనం పవర్ సప్లై అనేది పెట్టుకోవచ్చు రన్నింగ్లోనే. మళ్ళీ బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం లేదనమాట. మనకు పవర్ సప్లై అయిపోతే, అంటే రన్నింగ్లోనే మనకు ఆ ఫెసిలిటీ అయితే మన పవర్ బ్యాంక్ త్రూ వచ్చేస్తుంది. చూడాలి, నేను ఇంకా పవర్ బ్యాంక్ కొనలేదు, కొంటే తెలుస్తుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అంటే ఉండడం మంచిదే పవర్ బ్యాంక్ ఎమర్జెన్సీ టైంలో. మళ్ళీ మనము ఎప్పుడు మనం ఇంట్లో ఉండం కదా, బయటికి వెళ్తుంటాం చాలా వరకు. మనము ప్రాపర్ వీడియో అనేది మనకు ఆ టైం వరకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కడ వెళ్తావు రయ్యా, ఆడ స్పేసే లేదు, దాంట్లోకి వెళ్తాడంట. ఇది పెద్ద టెస్ట్, మనోడు వెళ్తాడా లేదా చూడాలి. వెళ్ళిండా, ఓకే, సిగ్నల్ వదిలేసిండి ఇలా పక్క. వామ్మో ఏంది గడ్డ, అయ్యా దారి మధ్యలో నేను కూడా చూసుకోలే, బస్సు ఉంది కదా. ఓహో, మనం బస్సు మధ్యలో ఇరుక్కుపోయేవాళ్ళం తొందర. సో మనం ఉన్నది తార్నాక బ్రిడ్జ్ దాటేసినాం ఇప్పుడే. తార్నాక కాదు, హబ్సిగూడనే దాటేసినాం. ఓహో సారీ, హబ్సిగూడ దాటేసినాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ అనేది తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. లో వచ్చేసాము, అటు ఇటు చూసి. 2 years బ్యాక్ నేను అనుకున్నా మోటో బ్లాగింగ్ చేద్దామని, కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల. బ్యాక్ అనమాట, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 2 years బ్యాక్ తర్వాత మనము మోటో బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసినాం. అంటే నాకు అంత ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేకుండే ఆ టైంలో ఏంటి అనేది. బట్ ఇప్పుడు ఓకే, కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది. సో స్టార్ట్ చేసాం, చూద్దాం. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, నాకు మిస్టేక్స్ అవుతుంటాయి కంపల్సరీ. ఈ మిస్టేక్స్ వల్లనే మనం రెక్టిఫై అనేది అవుతాం. రైట్. కాసేపు తర్వాత ఈ ఫుట్పాత్లన్నీ నిండిపోతాయేమో నాకు తెలిసి. ఫ్రూట్స్ తోటి చిన్న ఐటమ్స్ అమ్ముతుంటారు కదా, చిన్న బిజినెస్ వల్ల. లాస్ట్ టైం నేను చూసినప్పుడు ఇవన్నీ ఫుల్గా ఉండేది, కాసేపు అయిన తర్వాత అన్నీ ఫుల్ అయిపోతాయి. ఉప్పల్ స్టేడియం, ఇదే కదా ఉప్పల్ స్టేడియం మెట్రో, రైట్. మనకు ఉప్పల్ స్టేడియం రైట్ సైడ్లో ఉంటుంది. మన వాళ్ళు క్రికెట్స్ ఆడుతుంటాం కదా అప్పుడప్పుడు, రైట్ సైడ్లో ఉంటుంది ఉప్పల్ స్టేడియం. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అబ్బా, ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలనుకుంటా. ఉప్పల్ స్టేడియం నాకు ఐడియా లేదంతా. ఇక్కడ నుంచి లెఫ్టా, ముందుకెళ్ళి లెఫ్ట్ అనుకుంటా. అంటే నాగల్ చౌరస్తా వచ్చామా మనము? ఉప్పల్ చౌరస్తా రాలేదనుకుంటా. ఇంకా స్కై వ్యూ ఉంది కదా, స్కై వాక్ వస్తే మనము ఉప్పల్ చౌరస్తాకి వచ్చేసినట్టే, బ్లైండ్గా గుర్తుగా. అప్పటి వరకు వెళ్తూనే ఉండాలి, ఎక్కడ వెళ్తున్నామా ఏంటా అనేది. వీడియో రికార్డ్ అవుతుందా? చలో అయితే వీడియో రికార్డ్ అవుతుంది. మనడు ఎక్కడ వెళ్తుండు? లెఫ్ట్లో పనిస్తుందా ఏంటి? అయ్యా ఇంకేంటి. ఓకే చలో, మనమైతే వచ్చేసాము. ఉప్పల్ ఇదేనా? రైట్. ఉంది ఆ స్కై వాక్. ఒకసారి ఎంతకైనా మంచి, మళ్ళీ ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోవాలి, అయితే మనకు బిస్కెట్ అయిపోతుంది భయ్యా. ముందుకెళ్ళి లెఫ్ట్ అనుకుంటా.
ఈ లెఫ్టా ఆ లెఫ్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. ఒకసారి మ్యాప్ చెక్ చేసుకోండి. ఓకే మరి ఆగ్రా అయ్యా ఎప్పుడు బాగా వస్తారు. అమ్మ ఏదో ఛానల్లో కొడుతున్నట్టుంది. అన్న రిక్వెస్ట్ చేస్తాను. ఓకే ఇటు నుంచి లెఫ్ట్ అనుకుంటా. ఓకే ఇక్కడ నుంచి స్ట్రేట్ ఒకటే రోడ్ ఇంకా మనం వెళ్ళాల్సిందే. అబ్బా చాలా దూరం ఉంది అబ్బా ఇది ప్లేస్. వామ్మో సరిపోయింది. ఓ భయ్యా మెల్లగా. మట్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రేక్ వేస్తే సడన్ స్కిడ్ అవ్వడం కూడా కామన్ అయింది. మట్టి ఉన్న ప్లేస్లో స్లోగా వెళ్ళడమే బెటర్. అయ్యా ఆయన ఇచ్చి పడేస్తున్నాడుగా ఫస్ట్ వాడు తగ్గట్లే అసలు. సో మనం లెఫ్ట్లో వెళ్తాం బండి. ఈ ఏరియా ఏందో నాకు లిటరల్లీ ఐడియా లేదు. ఏదైనా బోర్డు ఉంటే చూసి చదవచ్చు. ఉప్పల్ తెలుసు, ఉప్పల్ వరకు అయితే నాకు తెలుసు. ఉప్పల్ బోడుప్పల్ అంటే ఇదేనేమో బహుశా, నాకు చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా నాకు తెలిసి ఇది సిటీ ఏదైతే బోడుప్పల్ అంటారో ఉప్పల్ ఇంకా సిటీకి ఎండ్ ఏమో నాకు అవుట్స్కట్. దీని తర్వాత ఇంకా విలేజ్ అనేది స్టార్ట్ అవుతుండొచ్చు నాకు తెలిసి, ప్రాపర్ ఐడియా లేదు. ఏంటి మీర్ స్క్వైరా? ఓకే భయ్యా ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది భయ్యా. అంటే మనం ఎప్పుడు రాలేం కాబట్టి మనకు ఐడియా లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెద్దగా సిటీకి వచ్చే పని ఉండే, బయటకు వచ్చి కొనేంత ఏం లేదనుకుంటా. అంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉన్నాయి అనుకుంటా. మోర్ ఓవర్ అన్న బిందాస్ వచ్చేస్తుంది ఫాస్ట్గా. అది కూడా స్టేట్ వెళ్తే యాదగిరిగుట్ట, భువనగిరి, వరంగల్. ఓకే మనం మొత్తానికి అయితే వచ్చేసినాం ఇక్కడ వరకు. ఇక్కడికి వెళ్ళి చూడాలి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా. చాలా వరకు ఇండస్ట్రీసే కనబడుతున్నాయి ఇక్కడ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ పెద్దవి కానీ కదా. కాదు సెకండ్ సైడ్ అయితే కాదు. ఓకే అమ్మో ఈడేంది ఇట్లా ఇచ్చేసిండు. నేను స్ట్రైట్ వెళ్దాం అనుకున్నా. ఇంకా ఇదే భయ్య చిన్న రోడ్లో ఏమవుతుందంటే అంత ఓవర్టేక్ చేయలేము, అంత ఫాస్ట్ వెళ్ళలేము. డివైడర్ కూడా లేదు కదా. కొంచెం జాగ్రత్త నడపాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు డివైడర్ లేకుండా వెహికల్స్ అన్నీ ఆ లైనింగ్ ఏదైతుంది కదా, ఆ లైన్ క్రాస్ చేసి అందరు ఇక్కడ నడిపిస్తుంటే ఆ ఎదురుగా చూడు ఎట్లా వస్తున్నాడు కాక. వింటున్నమాట అస్సలు తగ్గట్లేడు. ఏందో చిన్న రోడ్ ఉన్నప్పుడు ఓవర్టేక్ చేస్తే డేంజరే భయ్యా. మరి వాళ్ళకు ఆ మాత్రం సెన్స్ ఉందా లేదా తెలీదు. ఆ సెన్స్లో లేనట్టే బిహేవ్ చేస్తుంది. ఓకే మొత్తానికి అయితే మనం ఈసీఐలో వచ్చేసాం అనుకుంటా. నాకు తెలిసి అవును ఈసీఐలో ఇవన్నీ ఇండస్ట్రీస్ అంటే సిటీ అవుట్స్కట్లో చాలా వరకు ఉంటాయి. మనం వెస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి, ఈస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడైతే ఈ ఇండస్ట్రీస్ ఇక్కడనే ఉన్నాయి చాలా వరకు అయితే. ఆగన్నా జరా. నా వాయిస్ మీకు అర్థమవుతుందా? క్లారిటీగా ఉందా? లేకపోతే ఎక్కడైనా నా వాయిస్ సరిగా లేకపోతే చెప్పేసేయండి. ఎప్పుడైతే మీరు వీడియో చూస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మెన్షన్ చేయండి. నేను ఎక్కడెక్కడ ఇంప్రూవైజేషన్ చేసుకోవాలో కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ అన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఏవైతే కనబడుతుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ కానీ ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏవైతే మీకు గోడలు కనబడుతున్నాయో చాలామంది తెలిసే ఉండొచ్చు. ఇదంతా మిలిటరీ జోన్ అని. కనబడుతుందా మీకు? ఇండియన్ ఆర్మీ
వాళ్ళ యొక్క ట్రైనింగ్, వాళ్ళ యొక్క సెషన్స్ ఉంటాయి కదా, అది కనబడుతున్నాయా మిలిటెంట్స్. ఓకే, రాష్ట్రీయ రస్తే ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. హిందీ చదువుతాము సడన్గా దాన్ని మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం హిందీ చదవాలంటే కొన్ని పదాలు తొందరగా రావు. మీకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ అయితే చెప్పండి. అంటే హిందీ వచ్చు, చదవడం రాయడం అన్నీ వచ్చు. సడన్గా ఏదైనా హిందీ చదవాలంటే ఏవైతే మనం అప్పట్లో చదువుకున్న వర్డ్స్ ఉంటాయి కదా, దాంతో ఎక్కువ అటాచ్మెంట్ లేదు హిందీతో. మామూలుగా మన దగ్గర ఏం వాడతారు, తెలుగు ఇంగ్లీష్ రెగ్యులర్ బేసెస్ కింద వాడేది. అది రాతపూర్వకంగా అయినా మాట్లాడేదైనా ఓకే, మాటలు హిందీ కూడా మాట్లాడతారు. అయితే రాతపూర్వకంగా వచ్చేసి హిందీతో అంత టచ్ లేదు. తెలుగు బోర్డు కానీ ఇంగ్లీష్ అయితే మనము ఓకే. మనమైతే ఇప్పుడు థర్డ్ బండ్ దాటేస్తున్నాము. థర్డ్ బండ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్. మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, ఓల్డ్ ఎయిర్పోర్ట్ అని కనబడుతుందా. ఫ్లైట్స్ అనేవి అక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి టర్నింగ్ అనేది తీసుకునేవి. ఈ గోడ అయితే ఏదైతే ఉందో అది ఎయిర్పోర్ట్కి సంబంధించింది. మీకు ఎంతమందికి ఐడియా ఉందో ఈ ఏరియా చెప్పండి. ఎందుకంటే ఈ ఏరియా మనకి ఎయిర్పోర్ట్ది డెడ్ ఎండ్. ఇది ఒకప్పుడు రెగ్యులర్గా ఉండేది, ఇప్పుడు యాక్టివిటీస్ తక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఏమో అయితే ముందు లెఫ్ట్ తీసుకుంటే మనం మన ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అంటే టువర్డ్స్ బాలనగర్ మీదకి వెళ్ళి రైట్ తీసుకుంటే మేము ముంగట సిగ్నల్ కనబడుతుంది కదా, రైట్ తీసుకుంటే జీడిమెట్లగా ముందుకెళ్ళి జీడిమెట్లు వెళ్ళొచ్చు, అల్వాలు కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మనం ఉన్నది బాలనగర్ చౌరస్తా. చెట్లు భలే కనబడుతున్నాయి అబ్బా. బాహుబలి చెట్లు మనకు అవుట్స్కట్లో కనబడ్డాయి, మళ్ళీ ఈడ కూడా కనబడుతున్నాయి బాహుబలి చెట్లు. యాక్చువల్ ఒరిజినల్ నేమ్ వచ్చి ఈత చెట్లే. ఆ సినిమా నుంచి చాలా ఫేమస్ అయింది కదా, మనది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా జంపింగ్ చేసుకుంటూ వెళ్తారో అంత క్రియేటివిటీ, బాహుబలి క్రియేటివిటీ మొత్తం గోస్ట్ రాజమౌళి అన్నది. ఓకే రైట్. ఈ బ్రిడ్జ్ భలే ఉంటుంది అసలు. మనం వెనకాల వెళ్ళింది, నేను కిందికి వెళ్ళి వచ్చిన. సో మనం ముందుగా స్ట్రేట్ వెళ్ళిపోతే ఈ బాలనగర్ నుంచి ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతే మనం టువర్డ్స్ మూసాపేటకి వెళ్ళిపోవచ్చు. వై జంక్షన్ దగ్గరికి వెళ్ళి మనకు బోరబండకు ఎక్కువ దూరం ఏమి ఉండదు, ఒక 3-4 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోవచ్చు. మన దగ్గర అయిపోతుంది. యాక్చువల్లీ సికింద్రాబాద్ నుంచి మనం ఇలా అంటే టువర్డ్స్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఇలా కూడా వెళ్ళాల్సి వచ్చిండే. బట్ మనము ఆ రూట్ రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. సో ఈ రోడ్ ఒకసారి ట్రై చేద్దామని ఈ రూట్లో వచ్చిన. ఏఓసి నుంచి మనకి దగ్గర అవుతుంది. ఏఓసి, బోయినపల్లి, బాలనగర్ అనేది. సో అందునుంచి నేను ఈ రోడ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతా ఇండస్ట్రియల్ జోన్సే ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. ఎండ దంచి కొడుతుంది భయ్య. మార్నింగ్ అంత ఎండ లేదు కానీ కొంచెం టైం పెరిగేసరికి ఎండ దవాంచి కొడుతుంది. పోయిపోయి నేను ఈరోజు బ్లాక్ వేసుకున్న, బ్లాక్ జీన్స్ ఇంకా దవాంచి కొడుతుంది నాకైతే. లోపల వేడైపోతుంది. మనడు ఎక్కడ పోతుండే అసలు. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత రెస్ట్, ఇంటికి వెళ్ళి తిని కాసేపు రెస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత ఏమైనా క్లయింట్ ఏదైనా ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎవరైతే ప్రాపర్టీస్ గురించి వెతుకుతున్నారో మీరు నాకు అడగచ్చు. లైక్ మీ బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలన్నా, లేదా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా, లేదా రెంటల్ పర్పస్ ఏదైనా ఇల్లు కావాలన్నా కూడా నాకు అడగచ్చు. ఏరియా వైజ్ రేట్స్ అనేది ఏరియా వైజ్ ఉంటాయి కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ రిగార్డింగ్ ఎనీ ప్రాపర్టీస్. సో మనం నియర్ టు వై జంక్షన్. వై జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్తే మూసాపేట, రైట్ వెళ్తే కుకుట్పల్లి.
చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇలా బాలనగర్కి వెళ్ళి ముందుకెళ్ళి ముంగ రోడ్ మనకు వై జంక్షన్ టచ్ అవుతుంది. కుకుట్పల్లి వై జంక్షన్ ఫేమస్. బాలనగర్ వై జంక్షన్ అంటారు, కుకుట్పల్లి వై జంక్షన్ అంటారు. ఎనీవే అది ముందుకెళ్తే మనకు ఫ్లైఓవర్ కనబడుతుందా, మెట్రో, సారీ ఫ్లైఓవర్ కాదు మెట్రో ఫ్లైఓవర్. ఫ్లైఓవరా మెట్రో ఫ్లైఓవరా, ఎనీవే మెట్రోది ఏదైతే మనకు పాత కనబడుతుంది ఆ పైన, ఇది మనకు దగ్గర అయిపోతుంది. మొత్తానికైతే బోరబండకైతే వచ్చేసినాం భయ్యా. ఇది మా ఏరియా. కొంచెం మాస్, కొంచెం క్లాస్. చిన్న చిన్న స్పీడ్ బ్రేకింగ్ ఉంటాయి కదా, స్పీడ్ కంట్రోలర్స్ మొత్తం బాడీ మొత్తం చెక్ చేస్తాయి. బాయ్స్కి అయితే మరీను, అది బాయ్స్కి మాత్రమే తెలుసు. ఇది మా బోరబండ చౌరస్తా. చూడండి, మీకు కనబడుతుందా క్రౌడ్? ఈరోజు గుడిలో ఫుల్ ఉన్నారు, కనబడుతురా? ఇంకోటి టెంపుల్. ఇది మా ఏరియా. యాక్చువల్లీ ఈ టైంలో రష్ ఉంటుంది. ఈరోజు హాలిడే వల్ల మనకి ఒక్క ఫ్లోటింగ్ ఏం కనబడుతుంది ఇక్కడ, లేకపోతే ఇచ్చి పడేస్తారు అన్నీ. ఇక్కడ కనబడుతుందా టెంపుల్? ఇక్కడ కూడా టెంపుల్. ఈరోజు క్రౌడ్ ఎక్కువ. చలో, ఇప్పటి వరకు అయితే మనము చాలా దూరం వెళ్ళేసి అయితే వచ్చాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నా. రేపు ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ, బై బాయ్, టేక్ కేర్.